డబ్బు సంపాదించుకోవడానికి లేఖన క్రీస్తు మహాసభలు అసలు మేము పెట్టట్లే. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 10 లక్షల అప్పు ఉంటుంది. తెలిసి కూడా నేను పెడతాను, అందులో దూకుతాను. ఎందుకు దూకుతావా అంటే ఇది దండగమారి పని కాదు, వ్యాపారం ఇది. ఏ వ్యాపారం? ఆత్మల వ్యాపారం. ఈ వ్యాపారం ఏదనుకుంటున్నారు? దీన్ని ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వాణిజ్యము వేరు, వ్యాపారం వేరు. వాణిజ్యము అంటే అర్థం ఏంటంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్య జరిగే లావాదేవీలను వాణిజ్యం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ట్రేడింగ్ అంటారు. వ్యాపారము అంటే అక్కడ స్థానికంగా లోకల్గా వ్యక్తుల మధ్య జరిగేదాన్ని వ్యాపారం అంటారు. ఇప్పుడు వినాలి, మేము చేస్తున్నది ఏదనుకుంటున్నారు? నా పేరు పరిశుద్ధరావు, నా భార్య పేరు ఎస్తేర్ రాణి. మేము చేస్తున్న వ్యాపారం ఏంటంటే పరలోకపు వ్యాపారం. అంటే వాస్తవానికి నాకు పిల్లలు లేరు. చాలామంది 100 చర్చిలు కట్టాలని నన్ను అడుగుతారు పిచ్చోళ్ళు. అంటే నన్ను పిచ్చోడు అనుకుంటారు వాళ్ళు అమాయకంగా. పాపం ఏంటంటే, బాబు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, ఎందుకు ఇల్లు కట్టుకోలేదు, ఏం లేదు, చర్చిలు అయితే కడతావు అంటారు. నేను వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే 100 చర్చిలు కట్టి ఇద్దరు చచ్చిపోయాం అనుకోండి. వినండి, మేము చచ్చిపోయాక ఎవరో ఒకరు ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకున్నాక జరిగేది ఏంటనుకున్నారు? దానిలో పని జరిగిద్ది. పని జరిగితే ప్రతి చర్చిలో ఒక సేవకుడు ఒక సంవత్సరానికి ఒక 10 ఆత్మలు సంపాదించాడు అనుకోండి. అంటే సేవ చేసేవాడు ఆత్మలు సంపాదించకుండా ఉన్నాడు కదా. సంఘం వచ్చి 10 మంది విశ్వాసులు రక్షించాడు అనుకోండి సేవకుడు. అప్పుడు 100 సంఘాలు కట్టి చచ్చిపోయాను అనుకోండి. నేను జరిగేది ఏంటనుకున్నారు? 100 సంఘాల్లో సంవత్సరానికి వచ్చి 10 ఆత్మల లెక్క చొప్పున సంవత్సరానికి 1000 ఆత్మలు అవుతాయి. అయితే ఇప్పుడు 1000 ఆత్మలు ఏమవుతాయి అనుకుంటున్నారు? మేము ఇక్కడ కట్టించి వెళ్ళిపోయిన మందిరాల్లో పని జరుగుతూ ఉంటే 1000 ఆత్మలు పరలోకానికి నిత్యం పోతూ ఉంటాయి. అంటే చచ్చిపోయాక కూడా మేము పని చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అవర్ విజన్. మేము చచ్చిపోయాక కూడా దేవుని పని చేస్తూ ఉంటాం. దట్ ఈస్ అవర్ విజన్. That is called a trading business, the business of spirits.